హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఆ జగన్మాత ఆశీస్సులతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్మాత తపస్సు చేసిన దివ్య క్షేత్రం ఏకాంబేశ్వర ఆలయం. తమిళనాడులోని కంచీపురం క్షేత్రం అంటేనే దేవాలయాలకు పెట్టింది పేరు. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం, వాయులింగం ఉంటే ఒక్క వాయులింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉంటే మిగిలిన అన్ని లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. వాటిలోని పృథ్వీలింగం కాంచీపురం క్షేత్రంలో కొలువై విరజిల్లుతుంది. స్థల పురాణం. ఏక్రామం అంటే ఒక మామిడి చెట్టు, ఏక్రామేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టుకి వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబేశ్వరుడు భూమిని సూచిస్తాడు కనుక ఇది పృథ్వీలింగం. ఈ ఆలయాన్ని చోళుల విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఆలయంలోని విగ్రహం మట్టితో చేసినది కావడం విశేషం. మూల విరాట్ విగ్రహం, ఉత్సవ విగ్రహం రెండు కూడా మట్టితోనే చేసినవి. ఆలయం దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఆలయంలో 4 వైపులా 4 గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కో గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో 1000 స్తంభాలు ఉంటాయి. ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఈ దేవాలయంలోని 3500 సంవత్సరాల వయస్సు గల మామిడి చెట్టు ఉంది. పురాణాల ప్రకారం చెట్టులోని 4 కొమ్ములకు 4 రకాల రుచిగల పళ్ళు వివిధ కాలాల్లో కాసేవి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు నుండి పడే పండును పట్టుకుని తింటే సంతానం కలుగుతుందని నమ్మకం. అయితే ప్రస్తుతం కేవలం చెట్టు కాండాన్ని మాత్రమే చూడగలం. కాండాన్ని ఆలయ అధికారులు అద్దాల పెట్టెలో పెట్టి భద్రపరిచారు. పురాతన మామిడి చెట్టు స్థానంలో కొత్త మామిడి చెట్టును నాటారు. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు వధూవరులుగా దర్శనమిస్తారు. పార్వతీదేవి ఒడిలో కుమారస్వామిని పెట్టుకుని దర్శనమిస్తుంది. ఇదే ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్న అమ్మవారిని దర్శించవచ్చు. అంతేకాకుండా 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో ఒక దివ్య క్షేత్రమైన తిరునెలదింగల్ తొండమనే ఆలయంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. పార్వతీదేవి మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నప్పుడు ఆమెను పరీక్షించాలనుకున్న శివుడు ఆమె మీదకు అగ్నిజ్వాలను ప్రసరిస్తాడు. ఆ సమయంలో పార్వతి విష్ణువును ప్రార్థిస్తుంది. విష్ణుమూర్తి శివుని తల మీద ఉన్న చంద్రుని నుంచి చల్లటి కిరణాలను పార్వతీదేవి మీదకు ప్రసరించేలా చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి మీద ఉన్న అగ్నిజ్వాలలు చల్లబడతాయి. మరొకసారి తల మీద ఉన్న గంగను విడుదల చేయగా పార్వతీదేవి గంగమ్మను ప్రార్థించి తన శివుని సతీమణి అని చెప్పగా గంగ శాంతించిందని పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారి ఆత్మీయ ఆలింగనంతో పులకరింతుడై పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణం. ఆలయ చరిత్ర విశేషాలను ఆలయంలోనికి ప్రవేశించి ముందు ఎడమవైపున చిత్రాల రూపంలో చూడవచ్చు. ఆలయంలో ప్రధానంగా తమిళ మాసమైన పంగునిలో 13 రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. ఈ సమయంలో శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఎలా చేరుకోవాలి? కంచి క్షేత్రాన్ని బస్సు రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులు ఉన్నా, హైదరాబాద్ నుంచి నేరుగా చెన్నై వెళ్ళి అక్కడి నుంచి కోయంబేడ్ బస్ స్టేషన్ నుంచి కంచికి బస్సులో వెళ్ళవచ్చు. రైలు మార్గంలో వెళ్ళాలంటే కర్నూలు మీదుగా చెన్నై వెళ్లే కాచిగూడ ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ వారంలో ఒక్కసారి ఉండే స్పెషల్ ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. అరక్కోణం స్పెషల్లో దిగి అక్కడి నుంచి కంచి వెళ్ళాలి. లేదా నేరుగా చెన్నై వెళ్ళి అక్కడి నుంచి లోకల్ ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. మరో మార్గం రేణిగుంటకు నేరుగా ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి పుదుచ్చేరి వెళ్ళే రైల్లో కంచికి వెళ్ళవచ్చు. చెన్నై విమానాశ్రయం నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా కంచి చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.